కాకినాడ మెడికోవర్ హాస్పిటల్లో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హెల్త్ కార్డులను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబాన్ని వదిలి ఇతర దేశాలకు ఉద్యోగాలు చేస్తున్న ఎన్ఆర్ఐల వారి కుటుంబాలకు భరోసానిస్తూ మెడికోవర్ హాస్పిటల్ వారు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందించే వారికి వైద్యపరంగా అన్ని సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అంజిబాబులు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటు చేసి 4 సంవత్సరాలైందని, ఈ సంవత్సరం మెడికోవర్ నుండి 5,000 రూపాయలు సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చినా ఫ్యామిలీ భార్యాభర్తలకు హెల్త్ కార్డ్ ద్వారా హెల్త్ చెకప్ అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ఇసాక్, నర్సింగ్ సూపరింటెండెంట్ సంతోష్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమారి, మెడికల్ హాస్పిటల్ మార్కెటింగ్ టీం ఝాన్సీ, మెడికోవర్ సిబ్బంది శివరామకృష్ణ, సుకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నారాజీ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. నన్ను ఫాస్ట్గా అంటే మాంజిబాబు అని పిలుస్తారండి ఆయన. సో నేను ఇలా పిలవగానే నేను వస్తాను అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి నేను నా వెనకాల ఉంటానని చెప్పేసి ఆయన ఫస్ట్ సపోర్ట్ చేశారండి. అలాగే అసలు ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య కారణం సుబ్రహ్మణ్యం గారు. ఎన్ఆర్ఐ అసోసియేషన్ పెట్టి కాకినాడలో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ ఒక గ్రూప్ పెట్టి అందరినీ కలిపి నేను ఒక పెద్దలా ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాన్ని దాదాపు 4 లక్షల పైగా నడిపించి ముందుకు తీసుకెళ్తున్న సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఆహ్వానం అందించి వెంటనే ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ముందుగా నిలబడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నిపుణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు సుబ్రహ్మణ్యం గారు 4 సంవత్సరాలు పూర్తి పెట్టి 600 మంది మెంబర్స్తో చేస్తాను. నేనైతే ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలను. పేరెంట్స్ ఇక్కడ నుండి పిల్లలు ఎక్కడ ఉండి పెద్ద వ్యాపారాల్లో ఉన్నా, ఒక మంచి ప్రొఫెషనల్స్లో ఉన్నా కూడా నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనే బెంగ అంజిబాబు చేతిలో పెడితే ఆ బెంగ మీరు మర్చిపోవచ్చు. కాబట్టి పిల్లలు ఎక్కడ ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పేరెంట్స్ చూసుకోవడానికి ఒక రకంగా హాస్పిటల్ కూడా ప్రాబ్లం చేస్తాడు. మాటతో సగం ఆరోగ్యం ఇదైపోతుంది. దానివల్ల హాస్పిటల్ కూడా కొంచెం బదులు తక్కువవుతుంది. కాబట్టి హాస్పిటల్కే నష్టం. అంజిబాబు మాట్లాడే విధానం, ఒక మనిషిని ఎవరైనా సరే ఆకట్టే విధానం, 10 మంది వేరే అక్కడికి రాబట్టి తీసుకొచ్చింది అతను కష్టమైంది చాలా. కానీ ఇది అదే మంచి ప్రాజెక్ట్. ఇది నిజంగా పిల్లలు ఏ స్థానంలో ఉండొచ్చు, వాళ్ళ భవిష్యత్తు మనం ఎప్పుడు అడ్డురాకూడదు. వాళ్ళు పైకి వెళ్ళాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి. కానీ మీ టైం ఏదో టైంలో నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉన్నాడు బెంగ అంటూ ఉంటారు. ఏదో నాకు తెలియదు ఏదో నవ్వుతుంటారు. ఆ నవ్వుతో తగ్గిందా లేదా, ఒకవేళ అయితే ఏంటి అటువంటి బెంగ లేకుండా ఈ అసోసియేషన్ అయితే మటుకు చాలా మంచి నిర్ణయం తీసుకుని ఈవేళ యంత్రాలు సిస్టమ్ పెట్టారు. ఇది ఎంతో అంటే ఖర్చుతో మమ్మల్ని తీసుకురావడం, చూడటం, ఫిజికల్గా మీరు లేదన్నటువంటి నేను మీ పిల్లల్ని బేస్ చేసి చెప్తాను. ఫిజికల్గా బేస్ చేసి లేదన్న బెంగ మీరు ఎక్కడ పెట్టుకోరు, మీరు ఎక్కడున్నా సరే. ఎందుకంటే ఫిజికల్గా లేదంటే తప్ప ప్రతిదీ మీకు ఇక్కడ మానిటరింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా మానిటరింగ్ జరుగుతుంది. అలాగే అసోసియేషన్ చాలా చక్కటి అసోసియేషన్. ఊళ్ళో ఇద్దరు పేరున్న వాళ్ళు ఇద్దరు కూడా, సుబ్రహ్మణ్యం గారు కానీ పేరున్న వాళ్ళు, శివకుమార్ గారు కూడా పేరున్న వాళ్ళు, 10 మందికి కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా ఇక్కడ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, వైద్యపరంగా రిసెప్షన్ మెడికల్ హాస్పిటల్ ఎప్పుడు కూడా క్వాలిటీ వైద్యం ఇచ్చింది. ఎప్పుడు కూడా వాళ్ళంతా పిఆర్ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళంతా ముందుకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రత్యేకంగా ఇటువంటి నీళ్ళు గురించి
వాళ్ళు ఎవరికి బెక్క లేకుండా మేమన్నా చేసినందుకు అంజబాబు గారికి, సుబ్రహ్మణ్య గారికి మరి తెలియజేసుకుంటూ మరింత బాధ్యత మీద పెట్టుకుని అంజబాబు గారు వీళ్ళందరినీ చూడాలని చెప్పి కోరుకుంటూ సంతోషం.